పేద రాష్ట్రం అని అందరూ ఎత్తిపడిచే ఛత్తీస్గఢ్ మాత్రం పక్క రాష్ట్రానికి విద్యుత్ అమ్మాలంటే మొబైల్ ఊరుతూ ముందుకు వస్తుంది. తెలంగాణకు అమ్ముతుంది, మనకు అమ్ముతుంది, అవసరమైతే తమిళనాడు వాళ్ళకి కూడా అమ్ముతుంది. కొంచెం దూరంగా ఉన్నా సరే శ్రీలంక కూడా అమ్మేస్తుంది. వాళ్ళకి ఆ కెపాసిటీ ఉన్నప్పుడు మనకి ఎందుకు ఉంటుంది? బో అనేక సంస్థలు అంటే మనకున్న ఎనర్జీస్ ని ఎంత దాకా పెట్టి పని చేయగలుగుతాం. మనకు ఎనర్జీ లేదా అంటే మనకు విజన్ ఉంది, ఎనర్జీ ఉంది, మనకు కావాల్సినంత మ్యాన్ పవర్ ఉంది, ల్యాండ్ పవర్ ఉంది. అన్ని రకాలుగా మనము ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ దీనికి రెడీగా ఉంది. బట్ దీన్ని ఎలా పెట్టాలి అనే దాంట్లో మాత్రం విజన్ మాత్రం పూర్గా ఉన్నామండి. ఇప్పుడు ఆ రాష్ట్రాలు సక్సెస్ అయినాయి, మనం ఎందుకు చిన్న రాష్ట్రం సక్సెస్ అయింది మనం ఎందుకు కాలేదు అంటే మనం కొట్టుకోవడానికే సరిపోతుంది సార్. రెండు కోతుల కొట్లాటలో ఇంకోరు అన్నట్ల వీళ్ళు కొట్లాడడానికి ఒకరి మీద ఒకరు నిందలు వేయడానికే సరిపోతుంది. ఇప్పుడున్న అవకాశాన్ని ఏదైతే ఇందాక మాట్లాడుతూ రాము గారు కానీ ప్రొఫెసర్ గారు మాట్లాడుతున్న చెప్తున్న అంశాలతో పాటు ఉత్పత్తి పంపిణీ సరఫరా, అట్లాగే ఏవైతే ఉన్న పబ్లిక్ సెక్టర్ లో ఉన్న కంపెనీస్ ని మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకొని వాటి యొక్క ఉత్పత్తి కెపాసిటీని పెంచుకొని అట్లాగే బయట కొనుగోలును తగ్గించడం కోసం సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, అట్లాగే ఇక్కడ అందరూ అట్లా హైడ్రో ఎనర్జీ కోసం అని చెప్పేసి నీళ్లు విపరీతంగా వాడుతున్నాయి రెండు రాష్ట్రాలు. ఇది ఒక్క అంశాన్ని మనం మర్చిపోకూడదు. అక్కడ వాటర్ని హైడ్రో ఎనర్జీని తగ్గించుకొని వీటికి వెళ్తే కొంత మాత్రం అన్నా మనం ఇంకొంచెం ముందుకెళ్తాం. సోలార్ కి ప్రతి చోట మనకు ఆస్కారం ఉంది. సో మనకు ఆల్మోస్ట్ 9 నెలలు సోలార్ నుండి ఎనర్జీ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకటి ఉంది సార్, ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుండి పెద్ద పెద్ద కంపెనీస్ దగ్గర నుండి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న ప్రభుత్వాలు చిన్న చిన్న యూనిట్ల నుండి, అంటే ఒక రైతు దగ్గర ఆయనకు కావాల్సిన ఒక ప్యానెల్స్ పెట్టి ఆయన అక్కడ ఉన్న లోకల్, ఇప్పుడు ఏదైతే వాలంటీర్ వ్యవస్థ లాగా ఉన్న అట్లా ప్రతి గ్రామంలో, అంటే మామూలు గతంలో సంతలు ఉండేవి చూసారా, అట్లా మార్కెటింగ్ సిస్టమ్ సంతల దాకా గ్రామానికి వెళ్ళేది. అట్లాగే ఈ సోలార్ ఎనర్జీ సిస్టమ్ కానివ్వండి, ఇట్లాంటివి గ్రామ స్థాయి మండల స్థాయిలో దాకా వెళ్ళగలిగితే మనం సెల్ఫ్ సఫిషియెంట్ అవుతాం. సోలార్ ఎనర్జీలో మనం సెల్ఫ్ సఫిషియెంట్ అవుతే ఇంకొకరి గురించి ఆలోచించవచ్చు. కాబట్టి వీటిని ఈ ఉత్పత్తి పంపిణీ సరఫరా ఇంకోటి ఏంటంటే ఎక్కడిదక్కడ నా ఇంట్లోనే నాకు మిగులుతుంటే నేను దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంటది. సో ఈ సోలార్ చిన్న చిన్న వాటికి కూడా సోలార్ వాటిని కానీ మిగించుకోగలిగితే మనం ముందుకెళ్తాం. అట్లాగే మనకి పర్వత ప్రాంతాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అలాంటి ప్రతి చోట విండ్ మైల్స్ కూడా దాన్ని ప్రైవేట్ కంపెనీలకు కాకుండా లోకల్ గా ఉన్న గ్రామ సంస్థలకి, ఇప్పుడు అనేక ఇవి ఉన్నాయి కదా సార్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, వీటికి ఇచ్చి వీటి ద్వారా తీసుకోగలిగితే వాళ్ళకు కూడా లోకల్ గా ఎంప్లాయ్మెంట్ అన్నది రెన్యూ అవుతుంది. వీటన్నిటి మీద దృష్టి పెట్టగలిగితే బాగుంటుంది సార్.